స్థానిక కామిశెట్టివారి వీధిలో గల గీతా మందిరంలో శాస్త్రీయ స్వయం సేవక్ యానం శాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్తక సంఘం ప్రెసిడెంట్ నల్ల వెంకన్న విచ్చేసి మాట్లాడారు. గత అనేక సంవత్సరాల నుండి ఆర్ఎస్ఎస్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరిస్తూ దేశంలోనే వ్యక్తులకు జాతీయ దృక్పథం మరియు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు ప్రోత్సహిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతివాడ రామరాజు రాష్ట్ర న్యాయవాద పరిషత్ అధ్యక్షులు మరియు ఆర్ఎస్ఎస్ గోదావరి విభాగ కార్యకరణ సభ్యులు విచ్చేశారు. వారు మాట్లాడుతూ గురువు యొక్క విశిష్టత మరియు మన సంప్రదాయంలో గురువిచ్చిన స్థానం, మన పూర్వీకులు ఆచరించిన విధానమును తెలియజేశారు. మరియు కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగు అయిపోతుందని, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వచ్చినప్పుడు సర్ది చెప్పే పెద్దలు లేకపోవడం వలన సమాజంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య రాను రాను పెరుగుతుందని తెలియజేస్తూ ఉమ్మడి కుటుంబం వలన ప్రయోజనాలను తెలియజేశారు. తర్వాత వచ్చిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందమూరి భాస్కర్రావు, కోల సుబ్రహ్మణ్యం, కల్లిదిండి సత్యనారాయణరాజు, కంచెల పెదబాబు, చింతలపూడి రాంపండు మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉంటుందో ఒక కాగిత రూపంలో అటువంటి ప్రొడక్టే మనకు మన గురువు అంటే స్కూల్లో కాలేజీలో పాఠాలు చెప్పే టీచర్ కాదు. గురువు అంటే మనకి ఒక మార్గం సూచించేవారు. వారిలో కొందరు అటువంటి గురువులు ఉన్నారు, కానీ వారు కూడా ఉన్నారు.